ప్రతి వ్యక్తి కల సొంత ఇల్లు, ముఖ్యంగా నిరుపేదలకు సొంత ఇల్లు అనేది తీరని కలే. అయితే వారికి నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే అనారోగ్యం పాలైతే అత్యంత మెరుగైన వైద్య సేవ, నిరుపేదలకు ఫ్రీ పవర్, గ్రామాలను పట్టి పీడిస్తున్న బెల్ట్ షాపులు, అన్నింటికీ మించి యువతకు ఉజ్వల భవిత అంతా తన ఫ్యామిలీ అంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలా అందరికీ అవసరమైన సేవలు అందించే విధంగా మేనిఫెస్టో రూపొందించారు. ఏ వార్డుకు వెళ్ళినా కూడా ఇల్లు లేదన్న సమస్య కనిపిస్తా ఉంది. ఈ ఇళ్లకు సంబంధించి ఇవాళ మా మేనిఫెస్టోలో కూడా ఇవాళ హామీ ఇచ్చాం. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కన్నా ముందు పరిస్థితి ఎలా ఉండేది అనంటే అసెంబ్లీ నియోజకవర్గానికి మొత్తానికి 500 ఇళ్లు ఇచ్చేవాళ్ళు. అంటే ప్రతి పంచాయతీకి కేవలం 100 పంచాయతీలు ఉంటాయి ప్రతి నియోజకవర్గం. రాష్ట్రంలో గూడులేని నిరుపేదల గురించి మహానేత వారసుడిగా, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన ఇది. సీఎంగా మహానేత వైఎస్సార్ బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణ పరిస్థితిని గుర్తు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోలో నిరుపేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. 2019 నాటికి గుడిసెలేని ప్రాంతంగా రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశం మొత్తం 47 లక్షలు ఇళ్లు 5 సంవత్సరాల్లో కడితే, ఆ 5 సంవత్సరాల్లో తాను పాలించిన 5 సంవత్సరాల్లో దేశం మొత్తం 47 లక్షల ఇళ్లు కడితే, ఆ 5 సంవత్సరాల్లో ఆ దివంగత నేత 48 లక్షల ఇళ్లు కట్టి చేసి చూపించాడు. ఇవాళ అదే దివంగత నేతను స్ఫూర్తిగా తీసుకుంటూ మా హయాంలో మేము ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ 5 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం 10 లక్షల ఇళ్ల కింద 5 సంవత్సరాలలో 50 లక్షల ఇళ్లు కట్టి, ఏ గ్రామానికి వెళ్లి ఇల్లు లేని వాడు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తంటే ఒక్క చెయ్యి కూడా పైకి లేయకుండా ప్రతి నిరుపేదకు ఇల్లు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేయబోతున్నాం. నిరుపేదలకు పక్కా ఇళ్లతో పాటు వాటికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు ఇవ్వనున్నారు. దీనివల్ల వాటిపై ఆ పేదలకు పూర్తి యాజమాన్య హక్కులు సంక్రమిస్తాయి. అంతేకాదు, అవసరమైతే ఆ ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి బ్యాంకుల్లో రుణ సదుపాయం పొందే సౌకర్యం కూడా కల్పిస్తారు. అది కూడా కేవలం పావలా వడ్డీకే. దీనిపై బ్యాంకులతో మాట్లాడతామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇక ఆరోగ్యశ్రీ విస్తరణ, పథకంలో తొలగించిన వ్యాధులకు మళ్లీ చేర్పు, జిల్లాకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, కొత్త రాజధానిలో హెల్త్ సిటీ నిర్మాణం, 108, 104 సర్వీసుల మెరుగు, ఆరోగ్యశ్రీలో వైద్యం పొందిన వారు తిరిగి విధులకు హాజరయ్యే వరకు ఆర్థిక సహాయం, ఇలా పలు విప్లవాత్మక మార్పులకు వైసీపీ శ్రీకారం చుడుతోంది. పేదవాడికి ఆ ఇల్లు 1,00,000 1,00,000 చిల్లరనో ఎంతైతే అవుతుందో ఆ ఇల్లు విత్ పట్టా డాక్యుమెంట్స్ ఆ పేదవాడి చేతుల్లోకి వస్తాయి. ఆ పేదవాడికి ఆ పట్టా డాక్యుమెంట్స్ తో ఆ ఇల్లు వచ్చిన తర్వాత సంవత్సరానికి 10 లక్షల ఇల్లు కట్టబోతున్నాం. వచ్చిన తర్వాత బ్యాంకర్స్ తో మేము మాట్లాడి ఈ రకంగా 1,00,000 చిల్లర అయ్యే ఇల్లును మీరు తాకట్టుగా పెట్టుకుని ఆ పేదవాడు అడిగితే మీరు పావుల వడ్డీకి కనీసం 30-40 వేల రూపాయలు ఇవ్వండి అని చెప్పి బ్యాంకర్స్ తో మేము మాట్లాడతాం. దానివల్ల ఇదే ఇల్లు బ్యాంకర్ దగ్గరికి వెళ్లి తాకట్టు పెడితే బ్యాంకర్ పావుల వడ్డీకి కనీసం 30-40 వేలు ఇచ్చేట్టుగా మేము చేస్తాం. ఇటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని 108 ఇవాళ సరిగ్గా పనిచేయడం లేదు, 104 కూడా ఇవాళ సరిగ్గా పనిచేయడం లేదు. ఇవన్నీ కూడా మెరుగుపరిచే పరిస్థితులకు తీసుకుని పోతాం. ఇంకొకటి బిగ్గెస్ట్ చేంజ్ ఆరోగ్యశ్రీలో తీసుకొచ్చేది ఏంటంటే, ఈ చేంజెస్ అన్ని ఒక వైపున చేస్తూ బిగ్గెస్ట్ చేంజ్ ఏంటంటే, ఇవాళ ఆరోగ్యశ్రీలో వైద్యం కాలిరిగి ఏదైనా పేదవాడు హాస్పిటల్ లేకపోతే
వైద్యం అందిన తర్వాత ఆ పేదవాడు కనీసం డాక్టర్ల సలహా మేరకు కనీసం 2 నెలల్లో 3 నెలల్లో ఆ పేదవాడు పని చేయలేని పరిస్థితి ఉంటుంది. అది కూడా ఆ పని చేయలేని పరిస్థితిలో ఉన్న టైం ఫ్రేమ్ 2 నెలల్లో 3 నెలల్లో డాక్టర్లు ఏదైతే చెప్పారో పనులు చేయకూడదని చెప్పారో ఆ 2 నెలలకు 3 నెలలకు కూడా ఆ పేదవాడు బతకడానికి ప్రతి నెల 3,000 రూపాయలు చొప్పున ఆ పేదవాడికి అందించి వైద్యం అయ్యేదాకా కూడా ఆ పేదవాడికి తోడుగా నిలబడి చేంజ్ ఆరోగ్యశ్రీలో తీసుకొస్తుంది. రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారిన వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని మరింత సమర్థంగా అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ నిర్ణయించింది. రైతులకిప్పుడు రాత్రిపూటిస్తున్న విద్యుత్తునే పగలే నిరాటంకంగా 7 గంటలు సరఫరా చేస్తామని వైసీపీ హామీ ఇస్తోంది. అంతేకాదు 2019 నాటికి రాష్ట్రాన్ని విద్యుత్ కోతలేని ప్రాంతంగా చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రకటించింది. ఇక నెలకు 150 యూనిట్ల లోపు విద్యుత్తు వాడేవారి నుంచి నామమాత్ర రుసుము మాత్రమే వసూలు చేస్తామని వైసీపీ వెల్లడించింది. దీనివల్ల కొన్ని లక్షల కుటుంబాలకు మేలు జరగనుంది. కరెంటు వాడాలంటే భయపడే పరిస్థితి నుంచి పేదలను బయటకు తీసుకురావడమే లక్ష్యమని వైసీపీ స్పష్టం చేసింది. సంవత్సరానికి వచ్చేసరికి కరెంట్ కట్ లేని రాష్ట్రం చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. వ్యవసాయానికి కూడా ఇవాళ పరిస్థితి ఏమిటి అనంటే పేరుకేమో 7 గంటలు కరెంట్ అంటారు, పగటిపూట కాసేపు అంటారు, రాత్రి పొద్దుపోయిన తర్వాత కాసేపు. ఆ కాసేపట్లో కూడా ఎప్పుడు కరెంట్ ఉంటుందో ఎప్పుడు కరెంట్ ఉండదో అని బిక్కుబిక్కుమని రైతున్న వ్యవసాయం చేయవలసిందే. రైతున్న అర్ధరాత్రి తర్వాత పొలాలకు వెళ్ళినప్పుడు స్టార్టర్ బటన్ ఆన్ చేస్తే ఏ తేలు కుట్టడమో పాము కుట్టడమో రోజు చూస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితులన్నీ కూడా మార్చబోతున్నాం. రైతన్నకు 7 గంటల పాటు కరెంటు పగటి పూటే ఇచ్చే కార్యక్రమం హామీ ఇస్తూ మేనిఫెస్టోలో కూడా పెట్టబోతున్నాం. ప్రతి పేదవాడికి తన ఇంట్లో 2 బల్బులు, 2 ఫ్యాన్లు, 3 బల్బులు, 1 టీవీ, చూడడానికి అవసరమయ్యే 150 యూనిట్లు ప్రతి పేదవాడికి 100 రూపాయలు కడితే చాలా అందుబాటులోకి వచ్చే పరిస్థితి తీసుకొని వస్తాం. దీనివల్ల ఏమవుతుందనంటే ప్రతి పేదవాడు తాను భయపడకుండా ఆ 100 రూపాయలు కట్టి ఇంట్లో కరెంటు మీటర్ పెట్టుకుని కరెంటు మీటర్ డిస్కనెక్ట్ కాకుండా తను ధైర్యంగా ఇవాళ నేను కరెంటు బిల్లు కడుతూ భయపడకుండా నేను టీవీ చూస్తున్నాను అన్న భరోసా పేదవాడికి ఇస్తున్నాం. ఇవాళ ఏం జరుగుతా ఉందనంటే ఆ పేదవాడికి విపరీతమైన బాధలు బాదుతున్నారు. డబ్బులు కట్టలేని పరిస్థితి, ఆ పేదవాడు దొంగ కరెంటు తీసుకుంటా ఉన్న పరిస్థితి. రాష్ట్రంలో విచ్చలవిడిగా ఏర్పాటైన బెల్టు షాపులు గ్రామీణులకు కలగజేస్తున్న నష్టంపై వైఎస్సార్ కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. అలాగే వైన్ షాపుల రేషనలైజేషన్, చంద్రబాబు హయాం నుంచి లిక్కర్ను ప్రధాన ఆదాయ వనరుగా భావించాయి ప్రభుత్వాలు. ఆ పరిస్థితిని మార్చేయనున్నారు. పరిమిత సంఖ్యలో వైన్ షాపులు, బెల్టు షాపుల నిర్మూలన, పక్కా విజిలెన్స్, ఇవి వైసీపీ లక్ష్యాలు. అలాగే యువతకు ఉపాధి అవకాశాల కల్పన, వీటన్నింటినీ మేనిఫెస్టోలో చేర్చారు మహానేత వారసుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రతి గ్రామంలోనూ 10 మంది ఆడ పోలీసులు ఎవరినైతే మేము రిక్రూట్ చేస్తున్నామో అదే గ్రామానికి చెందిన వాళ్ళ ద్వారా ఏ గ్రామంలో కూడా బెల్ట్ షాప్ అనేది లేకుండా చేయబోతున్నాం. మద్యం అనేది నియోజకవర్గానికి మొత్తానికి కలిపి ఒకే ఒక్క షాపులో అందుబాటులో ఉంటుంది. అది కాక 3 స్టార్ హోటల్స్, 5 స్టార్ హోటల్స్ లో మాత్రమే మందు ఉంటుంది. అక్కడ కూడా వెళ్లి ఎవరైనా తాగాలంటే రేట్లు సూపర్ షాక్ కొట్టే విధంగా రేట్లు ఉంటాయి. ఒకవేళ ఎవరైనా బాగలేకపోతే, ఎవరికైనా ఆరోగ్యం చెడిపోతే స్ట్రైట్ గా అటు నుంచి అటే వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళొచ్చు. కానీ పేదవాడికి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ తన ఆరోగ్యంతో చెలగాటమాడే పరిస్థితి రానివ్వం. ప్రతి అంశంలోనూ స్పష్టత, చిత్తశుద్దితో అమలు చేయాలన్న సంకల్పం, అదే లక్ష్యం. వీటన్నింటినీ ప్రూవ్ చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ మేనిఫెస్టో. 5 సంతకాలు, 6 ప్రధాన హామీలే కాకుండా ఇంకా పలు అంశాలపై తన ప్రణాళికను స్పష్టంగా నిర్వచించింది ఈ మేనిఫెస్టో.